అండి టేస్టీగా ఉండే చికెన్ పిక్కలు ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా చికెన్ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని దాంట్లో ఒక స్పూన్ సాల్ట్, పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 6 లవంగాలు, 5 యాలకులు, అలాగే 3 దాల్చిన చెక్కలు, అలాగే స్పూన్నర ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అదే కడాయిలో స్పూన్ ఆవాలు, అలాగే హాఫ్ స్పూన్ మెంతులు, స్పూన్ జీలకర్ర వేసుకొని మరి కొంతసేపు వేయించుకోవాలండి. వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ వేసుకొని వేరే కడాయి పెట్టుకొని దాంట్లో డ్రై అయిపోయిన చికెన్ ఉంటాయి కదా, చికెన్ ముక్కలన్నీ కూడా వేసుకొని అవి బాగా వేయించుకొని అవి డ్రై అయిపోయిన వరకు కూడా వేయించుకోవాలండి. వేగిపోయిన తర్వాత వేరే కడాయి పెట్టుకొని ఈ డ్రై అయిపోయిన చికెన్ ముక్కలు ఆయిల్లో వేసేసుకొని వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా. సో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. వేగిపోయిన తర్వాత సో ఈ ముక్కలు కూడా దాంట్లో వేసేసుకొని మరి కొంచెంసేపు కలిపేసుకొని అలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా, అలాగే సాల్ట్, ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపెట్టేసుకోవాలండి. అలాగే లాస్ట్లో మళ్ళీ లెమన్ జ్యూస్ కూడా వేసేసుకొని బాగా కలిపెట్టేసుకుంటే పికిల్ రెడీ అయిపోద్ది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.